రైట్. ఎండ దెబ్బకు బీర్లు గటగట. ఏప్రిల్ మేలో 14.22 కోట్ల బీర్లు హాంఫర్డ్. నిరుడు 2 నెలల్లో 10.46 కోట్ల బీర్ల అమ్మకాలు. ఈ ఏడాది 4 కోట్ల పైనే. ఎక్స్ట్రా సేల్స్ 2025లో 2 నెలల్లో వచ్చింది 5,627 కోట్లు. ఈసారి ఏప్రిల్ మేలో 7,374 కోట్ల ఇన్కమ్. పెరిగిన లిక్కర్ ఆదాయం కూడా. ఏప్రిల్లో 3,618 కోట్లు, మేలో 3,775.93 కోట్ల ఆమ్దాని. ఇది ఈ ఎండకు తట్టుకోలేక పొట్టు తాగుతారు బీర్లు అలవాటు ఉన్న వాళ్ళు. ఇక చూడు, 2 నెలల్లోనే 7,374 కోట్లు అంటే మామూలు ఇన్కమ్ కాదు అది. ఈ ఊపుల మద్యం రేట్లు పెంచినా కూడా నష్టమే లేదు. ఇంకా తాగుతారు. ఇక అలా డౌటే లేదు. పెంచిరు కదా అని 2 తాగేటైనా 1 తాగడు, 2 తాగేటైనా 3 తాగుతాడు. పెంచిరన్న బాధలో కూడా ఎటు చూసినా ఇన్కమే ఇన్కమ్. కానీ ఇప్పుడు తెలియదు. ఈ తాగుడు అలవాటు అయినాక కొన్ని ఏళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అయితే మళ్ళీ ఇంతమందం హాస్పిటల్లో కట్టాలి, ఇంతకు 4 రెట్లు. అప్పుడు తెలుస్తుంది. తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగిరే. విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలా సభ పెడతారు కేటీఆర్? ఆయన దగ్గర జాతీయవాదం గురించి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ ఓజీ కేసీఆర్. ఆయన ఉన్నంతకాలం రాష్ట్రానికి ఏం కాదు. మమకారంతో మేం పాలన చేస్తే అహంకారం అనే ముద్ర వేశారు. ప్రజల విచక్షణను నేనేమీ అవమానించలేదు. బాల్క సుమన్ మాటలు ఖచ్చితంగా తప్పే. కాంగ్రెస్ వాళ్ళు కూడా హింసకు పాల్పడేలా కామెంట్లు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టట్లే. పాలమూరు రంగారెడ్డిపై మాకేమీ కక్ష లేదు. ఆ ప్రాజెక్టు 90% పూర్తి చేసినాం. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 90 సీట్లు గెలుస్తామని ధీమా. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్లో కామెంట్స్. ఇది వ్యవస్థ. భూముల వాల్యూ పెంపు. వ్యవసాయ భూములు కనిష్టంగా ఎకరాకు 2.75 లక్షలు. క్యూర్ పరిధిలో ఎకరం 15 లక్షలు. కాజాగూడలో గరిష్టంగా ఎకరం 30 కోట్లు. క్యూర్ పరిధిలో రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ల కనీస మార్కెట్ చదరపు గజం 3,000. గచ్చిబౌలి ఏరియాలో ఓపెన్ ప్లాట్ గరిష్టంగా 78,000. కమర్షియల్లో మ్యాక్సిమం 1.15 లక్షలు. అపార్ట్మెంట్ విల్లాల్లో స్వల్ప మార్పులు. పెరిగిన మార్కెట్ రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయట. భూముల వాల్యూ పెరిగింది మొత్తానికి. భారత్పై మళ్ళీ టారిఫ్ బాంబ్. వివిధ దేశాల్లో కార్మికులతో వెట్టి చాకిరీ చేయించడం ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతిని నిషేధించడం ఫెయిల్ అయ్యిందనే నెపంతో భారత్ సహా 54 దేశాలపై 12.5% అదనపు టారిఫ్ను విధించిన అమెరికా ప్రతిపాదించింది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్కి ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ అట. రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ను ఇకపై ప్రతి ఏటా 2 సార్లు స్పెషల్గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెగ్యులర్గా ఏడాదిలో నిర్వహించే 2 టెట్ పరీక్షలు ఇవి అదనం. కేవలం ఇన్ సర్వీస్ టీచర్ల కోసమే వీటిని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. అంగన్వాడీలో బ్రేక్ఫాస్టు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావు ఆస్తులు 100 కోట్లట. ఏసీపీగా సివిల్ సెటిల్మెంట్లు చేసినట్టు ఆరోపణలు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ. హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ సహా 16 ప్రాంతాల్లో సోదాలు. ఇంట్లో కిలో బంగారం, 3.83 లక్షల నగదు స్వాధీనం. 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్. హైదరాబాద్లో 5 ఓపెన్ ప్లాట్లు, 2 ఇండ్లు. సూర్యాపేట, నల్గొండ 27 ఎకరాల వ్యవసాయ భూమి అట. ఫోన్ ట్యాపింగ్లో నిందితుడిన భుజంగరావు 100 కోట్ల ఆస్తుంది. మరి ఇక ఫోన్ ట్యాపింగ్ కథ ఏందో, ఎందుకు తెర మీదకి వస్తుంది అమాస పుణ్యానికి ఈ అంశాలు? పూర్తి స్థాయిలో ఎందుకు జరగవు విచారణ? 2.5-3 ఏళ్ళు పట్టింది వాళ్ళకు. 3 ఏళ్ళు పట్టడేది ఇంకా పడుతుంది. ఇప్పటికీ దాన్ని నిర్ధారించట్లేదు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక జలకిస్తారు అట్లా, అంతే. కృష్ణా భీమా నదులపై 3 రోడ్ కమ్ బ్యారేజ్లు. నేడు కర్ణాటక ఇరిగేషన్ మంత్రితో కలిసి సీఎం రేవంత్ ఏరియల్ ఇన్స్పెక్షన్. 1,400 కోట్లతో 3 బ్యారేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు. 2 రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం పర్యటన, ప్రాజెక్టుల పరిశీలన. నేటి నుంచి వానలు. రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం. నేడు ఆరెంజ్ అలర్ట్. రేపటి నుంచి 5 రోజులు ఎల్లో అలర్ట్ జారీ. కేరళ సమీపానికి నైరుతి రుతుపవనాలు, తగ్గిన ఉష్ణోగ్రతలట. ఈ రోజు నుంచి వర్షాలు పడతాయి. మరి చూడాలిగా. మొత్తం నిప్పుల అగ్నిగుండం మీద నివసిస్తున్నట్టే ఉంది ఇన్ని రోజులు. మరి వర్షాలు పడితే కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు. తెలంగాణ, జర్మనీ మధ్య కీలక ఒప్పందం. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, జర్మనీలో తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరిందట. ఏం అవగాహన ఒప్పందాలు కుదురుతున్నాయో, ఏం ఎంఓయూలు కుదురుతున్నాయో కానీ ఇక్కడ యువత మాత్రం రోజు రోజు నిరుద్యోగం పెరుగుతుందని తగ్గట్లేదు. మరి ఇక ఈ ఒప్పందాలు ఏందో, ఎప్పుడు రోజు ఒక ఒప్పందం ఉంటుంది ఒక దేశంతో. దానివల్ల ఎవరికి ఏం పెరుగుతుంది అనేది ప్రత్యక్షంగా ప్రజలకు అవపడే పరిస్థితి అయితే లేదు. అది
పవన్ సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఏపీలో కూడా బీఆర్ఎస్ యూనిట్ పెట్టింది చంద్రబాబు. దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మన వాళ్ళు అమెరికాలో సెనేటర్లు అవుతున్నారు, పవన్ తెలంగాణకు వస్తే తప్పేంటని ప్రశ్న. తెలంగాణకు ఎవరు రావద్దనిలే, తెలంగాణకు ఎవరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా సాగు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దానికి ఉద్దేశం ఏంది అనేది ముఖ్యం. ఇక నువ్వు చెప్పబోతావు మా తెలంగాణలో ఎవరు పెట్టాలి, ఏం చేయాలనేది. ఇంకెందుకు, ఇంకా విలీన దిశగా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మా ఇంట్లో? బంజేరాయి మీ రాష్ట్రం, మీ చక్కదనం మీరు చూసుకోరు సాలిగా. తెలంగాణ మీరు రారి పోరి అంతే. ఇక్కడ ఏదో రాజకీయాలు ఆల్రెడీ చిన్నగా స్టార్ట్ చేసిర్రు, మనోళ్ళు ఉన్నప్పుడే చిన్నగా జ్వరబడాలని మళ్ళీ చేస్తుర్రు. అవన్నీ బంజేరి ఆటలు సాగవు. ఇక ఒకప్పుడు అంటే ఆత్మ బలిదానాల తెలంగాణ, ఇప్పుడు ఆత్మ బలిదానాలు కాదు, అడ్డం వస్తే అడ్డంగా నరికే తెలంగాణ ఇది. ఈ జెన్జీ వేరు. మీ ఆటలు ఇప్పుడు సాగవు. వెనకట జరిగినాయి మీ వెన్నుపోట్లు, మీ కుళ్ళు కుతంత్రాలన్నీ గతంలో జరిగినట్టు ఇప్పుడు జరుగుతాయంటే కుదరదు ముచ్చట. 1-2 రోజులే ఉంటుంది మీ ఆట. తర్వాత ఈ జెన్జీ యాక్టివేట్ అయితే గజ్జున వనకాలి, ఎంత మొనగాడైనా ఎవరైనా. కాబట్టి దయచేసి ఆటలు బంద్ చేసి, రాజకీయ పాటలు బంద్ చేసి, మీ జాగలో మీరు ఉండిరి, మా జాగలో మమ్మల్ని ఉండనియరి. ఎందుకు లేని ఇక్కడ లేని ప్రాంతీయ భేదాలు తీసుకొస్తుర్రు, అల్లర్లు సృష్టించాలని చూస్తుర్రు. ఈ ముందటేమో ఈ పంచాయతీ దేశం వెనకంగానేమో నీళ్లు దోసుకపోతున్నారు. వెనకంగా ఇంకేం ఆగం చేద్దాం అనుకుంటారు. 60 ఏళ్ళు దోసుకున్నది చాలదా తెలంగాణను? ఇంకేం దోపిడీ చేద్దామని ఆలోచిస్తున్నారు ఆంధ్ర నాయకులు ముఖ్యంగా. తెలంగాణను 60 ఏళ్ళు దోపిడీ చేస్తుంది, రక్తం పీల్చుక తింటిరి తెలంగాణది. నీళ్ళు ఎత్తుకపోతిరి, నిధులు ఎత్తుకపోతిరి, నియామకాలు ఎత్తుకపోతిరి. ఇంకేముంది తెలంగాణలో? మొత్తం గుణుగుత దొప్పుకొని పోతిరి. ఇప్పుడన్నా మమ్మల్ని బాగుపడి రాదురి, మళ్ళీ జ్వరపడుతుర్రు ఎందుకు? ఆంధ్ర నాయకులు, ఆంధ్రాలో మీకు మీ ఆంధ్ర చక్కదనం ఏందో 10 ఏళ్ళలో తెలవలేదా? మీ పరిపాలన, మా పరిపాలన, ఎవరికి పరిపాలన చేత కాదో, ఎవరికి ఏందో తెలవలేదా? 10 ఏళ్ళల్లో, గడిచిన 10 ఏళ్ళల్లో. ఇప్పుడేదో మీ వాళ్ళు ఉన్నారని జ్వరపడుతురు. కానీ పప్పులు, నూనె గింజలు సాగు చేయాలి. ఎల్నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలతో మేలు. మంత్రి తుమ్మల. సీజన్కు ముందే పచ్చి రొట్టె విత్తనాలు, ఎరువుల సిద్ధం. కేంద్రం సహకరించకుండా మక్కలు, వడ్లు కొనుగోలు చేస్తున్నామని వెల్లడి. పంట అవశేషాలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. 190 కిలోమీటర్లు 7,597 కోట్ల తెలంగాణ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. HAM పద్ధతిలో SHR 63లో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాజెక్టు. BOT పద్ధతిలో జగిత్యాల, కరీంనగర్ 4 లేన్ల విస్తరణ. ఆయా రోడ్ల విస్తరణతో తగ్గనున్న ప్రయాణ సమయం అట. ఢిల్లీలోని హోటల్లో మంటలు, 21 మంది మృతి. మృతుల్లో 11 మంది విదేశీయులు, మరో 16 మంది గాయాలు. మాలవీయ నగర్లోని ఫ్లరిష్ స్టే హోటల్లో ఘోరం. బిడ్డతో 3వ అంతస్తుల నుంచి దూకేసిన తల్లి, నేలపై పలువురు పరుపులు పరిచి కాపాడిన మ్యాట్రెస్ వ్యాపారి. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. కర్ణాటకలో డీకే సర్కార్, సీఎంగా శివకుమార్ ప్రమాణం. కేబినెట్లో మొత్తం 13 మంది మంత్రులు. మంత్రిగా సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర, ఖర్గే తనయుడు ప్రియాంకకు కేబినెట్లో చోటట్లు. డిప్యూటీ సీఎంగా జి పరమేశ్వర, హాజరైన ఖర్గే, రాహుల్, సీఎం రేవంత్. ఇక ఉన్న 4 ప్రముఖులు పోయి హాజరయ్యారు. అంతే. ఇంకోరు ఈ దేశంలో వాళ్ళకు అంత అంటే ప్రముఖులు. మరో కేఏపాల్ కావద్దు. పవన్ కళ్యాణ్ను పిసిసి ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ సూచనట. తెలంగాణలో వేలు పెట్టి మరో కేఏపాల్ కావద్దని పవన్ కళ్యాణ్కు పిసిసి ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ సూచించారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్కు తెలంగాణలో అభిమానులు ఉన్నారని, ఆయన ఇక్కడి ప్రజలతో హుందాగా వ్యవహరించాలన్నారు. ఇక్కడికి వచ్చి సినీ గ్లామర్ను రాజకీయాలకు వాడుకుంటాను అనుకుంటే జనం దృష్టిలో మరో కేఏపాల్ అవుతారని హెచ్చరించారు. ఫ్యూచర్ లేని నాయకులకే ఫ్యూచర్ సిటీ కనబడదట. విప్ అద్దంకి దయాకరు ఫైర్ అయిందట. ఫ్యూచర్ లేని నాయకులకే ఫ్యూచర్ సిటీ కనబడదని విప్ అద్దంకి దయాకరు ఫైర్ అయ్యారా? అటు నిరుద్యోగులు ఫోన్ చేస్తే మరి నువ్వేమైనవయ్యా? అప్పట్లో నిరుద్యోగులు అడ్డం పెట్టుకునే కదా మీరు దందా నడిపించింది. మరి ఆ నిరుద్యోగులకు స్పందించట్లేరటగా మీరు. తెలంగాణపై చెడుగా మాట్లాడలేదు. ఏపీ నుంచి వెళ్ళి తెలంగాణలో ఎవరు పోటీ చేయడం లేదు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో పోటీపై ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవని వెల్లడి.
పవన్ సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నాయకుడిని తీసుకుని అసెంబ్లీకి రావాలి. కేటీఆర్కి బల్మూరి వెంకట్ సవాలట.